మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శని త్రయోదశి. ఇది ఈ సంవత్సరంలో చివరి శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజు మీకు కాకి కనిపిస్తే ఈ మాట అనండి, చాలు మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది. శని త్రయోదశి రోజు ఈ మాట అనటం వల్ల మీకు అదృష్టం పడుతుంది. స్వయంగా శనిదేవుడే మీకు సిరులను ప్రసాదిస్తాడు. శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవాడు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతూ ఉంటాడు. శనీశ్వరుడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాశ్యపన గోత్రం సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాను, కాలభైరవుడు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని పండితులు చెప్తూ ఉన్నారు. శని భగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందమతిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాలభైరవుడికి మహాభక్తుడుగాను హిందూ పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాల్లో వర్ణించబడ్డాయి. మరి రేపు శని త్రయోదశి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ శని త్రయోదశి నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉదయం శనిహోర కాలంలో అనగా ఉదయం 6 నుండి 7 గంటల మధ్య కాలంలో రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సాయంత్రం ప్రదోష వేళల్లో అనగా 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసినచో శుభ ఫలితాలు పొందుతారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ప్రీతికరమైనది. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. తిథి లయకారకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. శని త్రయోదశి తిథి నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జిల్లేడు ఆకులు, నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. వీటితో పూజించడం వలన శనిదేవుడికి సంతృప్తి చెందుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ శని త్రయోదశి రోజు ఈ విధి విధానాలతో శనిదేవుణ్ణి పూజించి శుభ ఫలితాలను పొందండి. నల్లని ఛాయ అతని మేని వర్ణం, నల్లని వస్త్రములు అతని ఊడుపులు, ఖడ్గము, బాణములు మరియు 2 బాకులు అతని ఆయుధాలు, నల్లని కాకి అతని వాహనం. కాకి శనిదేవుడి వాహనం ఎలా అయిందో తెలిపే కథ ఒకటి ప్రచారంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం సూర్యుడి భార్య చంద్య సూర్యుడి వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి ఛాయ అనే పేరుతో సూర్యుడి సేవకు వినియోగించి తపస్సు చేయడానికి వెళ్ళింది. సంధ్య తన 2 పిల్లలైన యమ, యమునాదేవిని ఛాయకు అప్పగించి సంధ్య తపస్సు ముగించే సమయానికి ఛాయ సూర్యుడులకు శనీశ్వరుడు జన్మించాడు. ఈ విషయం సంధ్యకు తెలియగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. సూర్యదేవుడికి అసలు విషయం తెలిసి ఛాయను శనీశ్వరుణ్ణి విడిచిపెట్టాడు. ఇక్కడి వరకు మన అందరికీ తెలుసు. అయితే సంధ్య సూర్యుల ప్రవర్తనకు విచారంతో ఛాయ శనీశ్వరుడితో కలిసి అడవికి వెళ్ళింది. ఛాయ శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నారని తెలుసుకున్న సూర్యుడు వారిద్దరినీ చంపడానికి అడవికి నిప్పంటించాడు. ఆ తర్వాత ఛాయ నీటిగా మారి మంటల నుండి తప్పించుకుంది. అయితే శనీశ్వరుడు మంటల్లో చిక్కుకున్నాడు. అంతేకాదు శనీశ్వరుడితో కలిసి అడవుల్లో నివసిస్తున్న వారు మరణించారు. ఈ సమయంలో ఒక కాకి పిల్ల ఆ మంటల నుండి శనీశ్వరుని బయటకు తీసుకొచ్చింది. అప్పట్నుంచి కాకి శనీశ్వరుడికి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకరోజు కాకి శనిదేవునితో కలిసి
కాకిలోకం చేరుకుంటుంది. కాకి తల్లి శనీశ్వరుని తన కొడుకు అని సంబోధించి ప్రేమ ఆప్యాయతలను పంచింది. కాకి పిల్ల తన తల్లితో శనీశ్వరుని కూడా మనతో పాటు ఉంచుకుందామని కోరుతాడు. కాకి తల్లి శనీశ్వరుని కూడా తమతో ఉంచుకుని ప్రేమగా చూసుకుంటుంది. అనంతరం శనిదేవుడు కాకిని తన వాహనంగా చేసుకున్నాడు. ఇలా కాకి శనిదేవునికి వాహనంగా మారడానికి చాలా కథలే ఉన్నాయి. అలాగే కాకులు దేవతల నుండి వరాలు పొందాయి. కాకి పితృదేవతల స్వరూపం అని మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాకిని చాలామంది అశుభానికి సంకేతంగా భావిస్తారు. మన సంస్కృతంలో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరికైనా కర్మకాండలు చేసినప్పుడు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే కాకి అరిస్తే బంధువులు వస్తారని, మంచు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు. వీటి మెదడు చింపాంజీ మెదడు పరిమాణంలో ఉంటుంది. ఇవి సూక్ష్మ అంశాలను సైతం గుర్తుంచుకోగలవు. నలుపును మనలోని అపార శక్తికి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. కాకికి ఆహారం లేదా నీళ్లు పెట్టినా ఎంతో పుణ్యం లభిస్తుంది. నరకంలో శిక్షలు కూడా తగ్గుతాయి. ఇక శనిదేవుడి వాహనమైన కాకి శని త్రయోదశి నాడు కనిపిస్తే ఒక మాట అనండి. ముందుగా శని త్రయోదశి రోజు శివుడిని లేదా విష్ణువుని ఆరాధించండి. ఆ తర్వాత మీరు వంట చేస్తారు కదా, అన్నం వండుతారు కదా, అందులో నల్ల నువ్వుల పొడి, నెయ్యి వేసి కలిపి ముద్దలుగా చేసి కాకికి ఆహారంగా పెట్టండి. కాకి ఆ ఆహారం తినడానికి వచ్చినప్పుడు ఆ కాకికి మీ మనసులోని కోరికలను లేదా మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ఇలా కాకికి చెప్పటం వల్ల మీ సమస్యలను, మీ కోరికలను ఆ శనిదేవుడు వింటాడు. శనిదేవుడు మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. అలాగే మీకున్న సమస్యలను కూడా పరిష్కరిస్తాడు. శని త్రయోదశి రోజు కాకి కనిపించాక మీ కోరికలను చెప్పుకున్నాక చివరిలో 3 సార్లు ఓం ఛాయాపుత్రాయ నమః అని అనండి. శనిదేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఉన్న గ్రహదోషాలు, శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి. మీ బాధలన్నీ కూడా దూరమైపోతాయి. సకల సంపదలను శనిదేవుడు మీకు ప్రసాదిస్తాడు. శని త్రయోదశి నాడు కాకి కనబడితే ఇలా చేయండి. శనిదేవుడు అనుగ్రహాన్ని పొందండి. అందులోనూ ఇది ఈ సంవత్సరంలో చివరి శని త్రయోదశి కాబట్టి శనిదేవుడు అనుగ్రహం పొందాలని కోరుకునేవారు ఖచ్చితంగా కాకి కనబడగానే మీ కోరికలు, సమస్యలు చెప్పుకొని ఇప్పుడు చెప్పుకున్న మంత్రాన్ని 3 సార్లు జపించండి. మీ ఇంటికి ఆహారం తినడానికి వచ్చిన కాకిని కేవలం కాకిలాగా కాకుండా మీ పితృదేవతల స్వరూపంగానో లేదా శనీశ్వరుడి స్వరూపంగానో భావించండి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు కాకి కనబడితే ఈ మాట అని శుభ ఫలితాలను పొందండి. అలాగే కాకికి ఈ రోజున ఏదో ఒక ఆహారం పెట్టండి. మంచి జరుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యం కూడా పొందుతారు. శనిదేవుడు మీకు సకల సంపదలను ప్రసాదిస్తాడు. చివరిగా శనిదేవుడు స్వయముగా వెలిసిన క్షేత్రం గురించి తెలుసుకుందాము. పూర్వం ఒక గొర్రెల కాపరి పదునైన పలుగుతో ఒక చోట మట్టిని తవ్వుతూ ఉండగా ఆ పలుగుకు ఒక రాయి తగిలింది. ఆ రాయి నుండి రక్తం కారటం ప్రారంభమయ్యింది. దీనితో ఆ గొర్రెల కాపరులు భయంతో ఊరిలోనికి పరుగున వెళ్ళి అందరినీ పిలిచారు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూసేందుకు గుమ్ముగూడి చర్చించుకున్నారు. కానీ ఎవరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను శనీశ్వరుడునని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తానేనని, అది తన స్వయంభూ రూపమని తెలిపినాడు. వెంటనే ఆ గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ, ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్థించాడు. దీనికి సమాధానముగా శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని, ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. స్వయంభుగా వెలిసిన పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండదు అన్న మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడు శనిదేవుడు. శనిదేవుడు స్వయంభుగా ఆవిర్భవించిన చోటు అహ్మద్ నగర్ జిల్లాలో షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో ఉంది. శని ఆవిర్భవించిన చోటును శని సింగనాపూర్ అని అంటారు, లేదా శని క్షేత్రం అని కూడా అంటారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులను అస్సలు కొనకూడదు, ఎలాంటి పనులను పొరపాటున కూడా చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము.
శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవ్వరినీ కూడా అనవసరంగా హింసించడు. శనిగ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి ముఖ్యంగా నూనెలంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు. శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం మంచిది. శని శాంతి పూజలు ఈ శని త్రయోదశి నాడు చేయించుకోవటం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగిపోతాయి. ఈరోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రాలను ధరించటం, దానం చేయటం రెండూ మంచిదే. కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఎండాకులు, నల్లని రిబ్బన్లు, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి లేదా పారే నదిలో విడిచిపెట్టాలి. కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శని త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు. అలాగే వంకాయలు, నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు. కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారు. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో హెయిర్ పిన్లు, పిన్నీసులు కొంటూ ఉంటారు. వారం తిథి చూసుకోకుండా. ఒక్కసారి గమనించండి. శని త్రయోదశి రోజు మినప్పప్పు, వంట నూనె కూడా కొనకూడదు. కానీ వీటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు కూడా. కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు. మన నోటితో అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు. అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది. ఈరోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు. అది పరమ దరిద్రం. శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు. ఈరోజు ఆకలితో ఉన్నవారికి, పశుపక్షాదులకు ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు. కార్మికులకు, పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. కనుక శని త్రయోదశి రోజు ఎవ్వరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.